కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట నగరసభ నూతన స్థాయి సమితి అధ్యక్షులుగా 14వ వార్డు బీజేపీ సభ్యుడు సర్వనన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న 35 వార్డులలో నెలకొన్న సమస్యలపై అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా నగరంలో అనేక వార్డులలో వర్షం వస్తే డ్రైనేజీలో వర్షపు నీరు చేరడంతో డ్రైనేజీ నీరు నిండి కాలనీలు ప్రవహిస్తుందని, ఈ సమస్యపై ప్రత్యేక చర్యలు చేపడతామని తెలియజేశారు. అనంతరం నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గవియప్ప ఇక నగరసభకు అందించిన 10,000 కోట్ల రూపాయలను ప్రజాపనులు శాఖకు అందించి నగరసభ అభివృద్ధికి మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఈ సందర్భంగా నగరసభ ఉపాధ్యక్షులు జీవనరత్నం ఇక నగరసభ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ಕೆಲಸಗಳು ಕಾಮಗಾರಿ ನಡೀತಾರೆ. ಎಲ್ಲೆಲ್ಲಿ ನಡೀತದೆ ಎಲ್ಲ ವಾರ್ಡಲ್ಲಿ ನಡೀತಾರೆ ಸರ್. 35 ವಾರ್ಡಲ್ಲಿ ಮಳೆ ಬಂದಾಗ ಪ್ರಮುಖವಾಗಿ ಜಲಾವೃತ ಆಗೋ ರಸ್ತೆಗಳು ಯಾವ್ಯಾವ ಸರ್? ಇಲ್ಲಿ ಹೊಸಪೇಟೆ ಒಳಗೆ ಮಳೆ ಬಂದಾಗ ಜಲಾವೃತ ಆಗ್ತಾವ ರಸ್ತೆಗಳು. ಮಳೆಗಾಲದ ನೀರು ನಿಲ್ಲ. ಈ ಬಳ್ಳಾರಿ ರೋಡು, ಹಂಪಿ ರೋಡು, ಎಚ್.ಎನ್.ಎಫ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಮುಂದೆ ಇವೆಲ್ಲ ಭಾಳ ಸಮಸ್ಯೆ ಇದೆ. ಅವೆಲ್ಲ ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಅದನ್ನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು 35 ವಾರ್ಡಿನ ಸದಸ್ಯರೆಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು